శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం వెనుక అసలు కథేంట్లో తెలుసుకుందాం. వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాల నదికి వెళ్లి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిట్లో చేపపిల్ల పడింది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్లీ నీటిని దోసిలిలోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది: రాజా, నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేశాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్ర పట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటి రోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. ఆ రాజు ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం, చేప శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అప్పుడు ఆ మత్స్యం తాను శ్రీమన్నారాయణుడునని, 7 రోజులలో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో పునః సృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకుని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది. మీన రూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యయోగ క్రియాసహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి వైవస్వత మనువు గా ప్రసిద్ధికెక్కాడు. బ్రహ్మ మేల్కుని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటి నుండి వేదాలు జారి క్రింద పడగా, సోమకాసురుడు అనే రాక్షసుడు 4 వేదాలని అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్లిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి అతని కడుపుని చీల్చి వేదాలను, దక్షిణావృత శంఖాన్ని తీసుకుని బ్రహ్మ వద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను తీసుకుని శిథిలమైన వేద భాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది 2వ మత్స్యావతారం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.